Bachelor of Hotel Management lo University first rank, second rank, third rank. Sun International, Visakhapatnam, Hyderabad. వెల్కమ్ టు తెలుగు వన్. అన్నమయ్య జిల్లా చిన్నమండెం పోలీసులపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితారెడ్డి దురుసుగా ప్రవర్తించారని భారతీరెడ్డి పత్రిక సాక్షి కథనం. జగన్ శ్రీమతి భారతీరెడ్డి కథనం ప్రకారం ఆమె సోమవారం చిన్నమండెం మండలం దేవగుడిపల్లె సచివాలయం వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. హరితారెడ్డి అక్కడి నుంచి మరో సచివాలయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎస్ఐ అక్కడ లేకపోవడంతో ఎస్కాట్ కోసం కొంతసేపు వేచి ఉన్నారు. సుమారు 30 నిమిషాల తర్వాత ఎస్ఐ రావడంతో మంత్రి భార్యకు ఎస్కాట్ రావాలని తెలియదా అంటూ పోలీసులను ఇష్టానుసారంగా దుర్భాషలాడారు. వారు అవమానపడే విధంగా మాట్లాడారు. దీంతో పోలీసులు చేసేదేమీ లేక మీరు చెప్పినట్టే చేస్తాం అనడంతో మంత్రి సతీమణి హరితారెడ్డి శాంతించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈ విషయం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది సాక్షి కథనం. ఆ సంఘటనలో నిజం ఉంటే సాక్షి చిన్న ముక్క, అది కూడా ఎక్కడో లోపల పేజీలో వార్త వచ్చేస్తుందా? అర్థం చేసుకోండి. రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నియోజకవర్గంలో గడికోట శ్రీకాంత్ రెడ్డిపై విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో రవాణా శాఖతో పాటు క్రీడా శాఖకు మంత్రిగా కొనసాగుతున్నారు. రాంప్రసాద్ రెడ్డి అత్యంత సౌమ్యుడు, వివాదరహితుడు. చంద్రబాబు వీర విధేయుడు. నిన్న పెన్షన్ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గ్యాంగ్ అలజడి సృష్టించాలని పథక రచన చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో రసాభాస చేయాలని పెద్దిరెడ్డి అల్లరి మూక పథకం రచించిందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా జిల్లా ఎస్పీకి ఉప్పందింది. జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. అందులో భాగంగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని సైతం గృహ నిర్బంధం చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో కార్యక్రమాలకు పోలీస్ ఎస్కాట్ బందోబస్తు మధ్య పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ యూనిఫామ్ ధరించకపోవటం, అర్ధగంట ఆలస్యంగా రావడంతో మంత్రి భార్య ఘాటుగా స్పందించారు. జీతం ప్రభుత్వం ఇస్తుందా, వైసీపీ పార్టీ ఇస్తుందా అనేది ప్రధాన అంశం. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇంకా వైసీపీకి ఊడిగం చేస్తున్నారా అని దాని అర్థం. ఇంకేముంది, పోలీసులపై మంత్రి భార్య జులుం అని వైసీపీ సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేశారు. తెలుగుదేశం సానుభూతి పరులుగా కొనసాగే కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. వీరికి టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియాతో సంబంధం ఉండదు. కానీ వీళ్ళు చెప్పినట్టే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వినాలి అనుకునే విపరీత మనస్తత్వం గల గుంపు ఒకటి మంత్రి భార్యది తప్పు అని తీర్పులు చెప్పడం మొదలుపెట్టారు. ఈ తంతులో అసలు హైలైట్ ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడం. దాంతో వైసీపీ సోషల్ మీడియా, టీడీపీ అతివాదులు మరింత రెచ్చిపోయారు. గతంలో విజయవాడ కాల్మనీ సెక్స్ రాకెట్ అని వైసీపీ చేతికి ఆయుధాన్ని ఇచ్చింది నాటి విజయవాడ ఎంపీ కేశినేని నాని, అప్పటి బెజవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్. కేశినేని నాని చెబితేనే సవాంగ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అనేది అప్పటి వార్త. దీనిపై నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తప్పు చేస్తే ఉక్కుపాదం మోపుదాం అని ప్రకటించారు. ఇంకేముంది, పోలీసులు రెచ్చిపోయారు. నగర పోలీసులు వ్యాపారస్తులను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. పోలీసులు అందిన కాడికి దోచుకున్నారు. వైసీపీకి పూర్తి రాజకీయ లబ్ధి చేకూర్చింది ఈ సంఘటన. గడిచిన 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కాల్మనీ సెక్స్ రాకెట్ కేసు ఏమైంది? వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ పెద్దలు స్పందిస్తే ఇలాగే అవుతుంది. ప్రత్యర్థులకు అనుచిత లబ్ధి చేకూరుతుంది. రవాణా మంత్రి భార్య విషయంలో కూడా అక్షరాలా జరిగింది ఇదే. ముఖ్యమంత్రికి రాంగ్ ఫీడ్ ఎవరిస్తున్నారో మనకు తెలియదు. అప్రమత్తంగా లేకపోతే అభాసు పాలవటం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పనిలేని టీడీపీ అతివాద సోషల్ మీడియా ఉచిత సలహా మండలికి స్పందిస్తే అంతే సంగతులు అని పలువురి అభిప్రాయం.